మీరెప్పుడైనా రాత్రి దయ్యం సినిమా చూసి పడుకున్నారా? మీకు దయ్యం కలలు వచ్చాయా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరింకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? నేను ఒక రోజు నా కజిన్స్ తో కలిసి దయ్యం సినిమా చూశాను. అప్పటి వరకు నాకేం భయం లేదు, నేను అసలు భయపడను, అసలు దయ్యాలనేవే లేవు అని చాలా కబుర్లు చెప్పాను. అప్పటికి మా అన్న చెప్తూనే ఉన్నాడు, మళ్ళీ దయ్యం కలలొస్తే నాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నానని. ఏం పర్లేదన్నా, నాకేం భయం లేదు అన్నాను నేను. సినిమా మధ్యలో దయ్యం సీన్లన్నీ కళ్ళు సగం మూసి సగం తెరిచి చూసేశాను. కజిన్స్ తో దయ్యం సినిమా అంటే సగం కామెడీ సినిమా లాగే ఉంటది. భలే ఎంజాయ్ చేశాంలేండి. రాత్రి 2 గంటల వరకు సినిమా చూసి పడుకుందాం అనేసరికి వాష్రూమ్కి వెళ్లాల్సి వచ్చింది. ఒక్కరిదాన్నే వెళ్లాలంటే భయం, కానీ ఎవరినైనా పిలుద్దామంటే సిగ్గు. ఇంకేం చేస్తానులే అని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుని ఏదోలా వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసాను. పోనీ నిద్రపోదామంటే కళ్ళు మూసుకుంటే దయ్యం బొమ్మ గుర్తొస్తుంది, పడుకోవాలనుంది, నిద్రొస్తుంది కానీ పడుకోలేను. ఏదోలా ఆఖరికి పడుకుని పోతే ఆ రాత్రంతా దయ్యం కలలే. ఆ రోజు రాత్రి నా అరుపులకి నా పక్కనున్న వాళ్ళు ఎవ్వరూ పడుకోలేదు. నాకు నిద్ర లేకపోగా నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా నిద్ర లేకుండా చేసేసాను. కానీ మళ్ళీ ఇంకెప్పుడు అలా దయ్యం సినిమా చూసి రాత్రి పడుకోలేదు. ఎప్పుడైనా దయ్యం సినిమా చూసినా దాని తర్వాత ఏదో కామెడీ సినిమా చూసి పడుకునేదాన్ని. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చూసాం కదా, మళ్ళీ నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగించడం ఎందుకు అని. మీరు దయ్యం సినిమాలు చూస్తారా? మీకు దయ్యం కళ్ళు వస్తాయా? మీకు దయ్యం సినిమాలంటే ఇష్టమేనా? మీ దయ్యం కబుర్లని కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. MS Chronicles కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.